మీరు హిందూసా క్రిస్టియన్సా? ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరు అని మేమైతే ఎప్పుడూ అనుకోలేదు. మీ స్టడీస్ ఏంటి? అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా డాడీ అయితే చనిపోయిండు. మా చెల్లి ఎమోషనల్ అయిపోతుంది. ఆడపిల్లలు చేయడం అంటే కష్టమైన పని. ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి స్థాయిలోకి వెళ్ళి ఇంకా మా మమ్మీని మా ఫ్యామిలీని అందరినీ బాగా చూసుకుంటాం. మీ ఇన్కమ్ ఎంత? మీ మమ్మీ ఎవరు? మేము కన్ఫ్యూజన్లో ఉన్నాం. త్రివేణి లైఫ్ జర్నీ అని ఛానల్ నేమ్ పెట్టి ఇవన్నీ చేస్తున్నారు ఏంటి అని అన్నారు. మీరు వండుకుంటారా లేదా బయట నుంచి తెప్పించుకుంటారా? ఫుడ్ అంతగా తింటే మీకు ఏమవ్వదా? ఫుడ్ వల్ల ప్రాబ్లం అవుతుంది కదా. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము ఏంటి ఇలా కూర్చున్నాం అనుకుంటున్నారు కదా. మేము ఈరోజు ఫుడ్ వీడియో అయితే చేయట్లేదు. ఎందుకు అనంటే మన ఛానల్ 100Kకి దగ్గరలో ఉంది. మనం ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. కానీ మీకైతే మా గురించి ఒక్క విషయంలో కూడా క్లారిటీ అనేది అస్సలు లేదు. సో అందుకే మేము మా గురించి మీకైతే ఒక క్లారిటీ ఇచ్చేద్దామని మేమైతే ఇప్పుడు ఈ Q&A వీడియో అయితే చేస్తున్నాం. మన ఛానల్లో మనకి వచ్చిన చాలా కామెంట్స్ వచ్చాయి. ఆ చాలా కామెంట్స్లో నుంచి మేమైతే ఒక 10 కామెంట్స్, టాప్ 10 కామెంట్స్ అయితే పిక్ చేసుకున్నాం. ఆ టాప్ 10 కామెంట్స్కి అయితే మీకు ఈరోజు ఆన్సర్ ఇస్తాం. ఓకేనా? మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం ఛాలెంజ్ చూసిరా, రోజు రోజు ఛాలెంజ్ చేసి మా చెల్లికి ఛాలెంజ్ అలవాటు. నాకు కూడా ఇప్పటి వరకు అంతే వచ్చింది. స్టార్టింగ్లో ఛాలెంజ్ అని, ఇప్పుడు మళ్ళీ మా చెల్లి కూడా అంతే అన్నది. సరే, మాకు అలానే వచ్చేస్తుంది. కానీ మనము కామెంట్స్కి అయితే రిప్లై ఇచ్చేద్దాం. ఈ టాప్ 10 క్వశ్చన్లోంచి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మన ఫుడ్ గురించి. ప్రతి వీడియో కింద ఈ కామెంట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా కదా. అవును. అసలు ఈ క్వశ్చన్ ఏంటంటే, ఫుడ్ అంతగా తింటే మీకు ఏమవ్వదా? ఫుడ్ వల్ల ప్రాబ్లం అవుతుంది కదా. అంటే ఫుడ్ వల్ల ప్రాబ్లమ్స్ అంటే మాకైతే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే మేము కంటిన్యూగా డైలీ చెయ్యం కదా వీడియోస్. ఓన్లీ వీక్లీ 2-3 అంతే. 3 అప్లోడ్ చేస్తాం. కాకపోతే ఇంకా అప్పుడప్పుడు చేస్తాం కాబట్టి మాకైతే ఎలాంటి ప్రాబ్లం కాలేదు. ఫుడ్ అంతగా తింటే ఏమవ్వదా అంటే మేము లిమిటెడ్ ఫుడ్ తింటాం కాబట్టి మాకైతే ఏం అవ్వట్లేదు. కానీ స్టార్టింగ్లో చాలా ఫుడ్ తినేవాళ్ళం. అంటే మాకు తెలియదు కదా, స్టార్టింగ్ ఫస్ట్ టైం అంటే అలా అనేసి ఫుడ్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళం. ఎక్కువ పెట్టుకున్న తర్వాత తిన్న తర్వాత ఇలా బయటికి రావడం అలా జరిగేది. ప్రెజెంట్ అయితే మేము లిమిటెడ్ ఫుడ్ తింటున్నాం కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లం అవ్వట్లేదు. తింటే ఏం కూడా అవ్వట్లేదు కదా. సో లిమిటెడ్ ఫుడ్ తింటాం కాబట్టి మాకు ఏం అవ్వలేదు. మీరైతే చాలా మంది అడిగారు ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ వచ్చేసింది. మీకు క్లారిటీ కూడా వచ్చిందని నేను అనుకుంటున్నా. మళ్ళీ ఈ క్వశ్చన్ అయితే రిపీట్ చేయకండి ప్లీజ్. మళ్ళీ నేను చెప్పలేను ఇంకా. సెకండ్ క్వశ్చన్ ఇదైతే మామూలు కాదు. కుకింగ్ వీడియోస్ పెట్టండి. మీరు వండుకుంటారా లేదా బయట నుంచి తెప్పించుకుంటారా? కుకింగ్ వీడియోస్ అంటే స్టార్టింగ్లో మేము కుకింగ్ వీడియోసే చేసినాము. వ్లాగ్స్ చేసిన తర్వాత కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉన్నా ఒక్కొక్కటి. అంటే అప్పుడు కంటిన్యూగా డైలీ అప్లోడ్ చేసేది కాబట్టి ఏదైనా ఒక వీడియో ఉండాలనేసి కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేసిన. ప్రెజెంట్ అయితే అవి చేయట్లేదు. ఎందుకంటే అంతగా మనకి రెస్పాన్స్ రాలేదు కుకింగ్ వీడియోస్కి. సో అందుకే నేనైతే అప్పుడే ఆపేసిన. ఇప్పుడు మీరు చెప్తే మళ్ళీ షార్ట్స్ లాగా అప్లోడ్ చేస్తా. ఎందుకంటే ఫుల్ లెంత్ వీడియో అయితే ఎవరు చూడట్లేదు. ఇప్పుడు అందరూ అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. కామన్ అయిపోయింది కదా కుకింగ్ వీడియోస్. సో అందుకే మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి షార్ట్స్ అప్పుడప్పుడు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఇంట్లోనే వండుకుంటారా లేదా బయట నుంచి తెప్పించుకుంటారా అంటే మనము మంత్లీ 13 to 14 వీడియోస్ ఏమో అప్లోడ్ చేస్తాము. అందులోంచి 7-8 ఇంట్లో వండుకుంటాం. మిగతావి ఇంకా బయట నుంచి తెచ్చుకుంటాం. ఎందుకంటే అన్నీ ఇంట్లో వండాలంటే అవ్వదు కదా. కొన్ని వండగలుగుతాం, కొన్ని వండలేము. అందుకని కొన్ని బయట నుంచి తెచ్చుకుంటాం, మిగతావన్నీ ఇంట్లోనే వండుకుంటాం. ఇంట్లో ఫుడ్ కూడా మనకి హెల్తీ కదా. ఇంకా అన్నీ బయట నుంచి తెచ్చుకుంటే మన హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుంది. సో అందుకనేసి ఇంట్లోనే ఉండడానికి ట్రై చేస్తాం బాగా. అమ్మ వాళ్ళు కూడా బయట నుంచి తెచ్చుకుంటే ఎప్పుడు బయటనేనా అనేసి అంటారు. అందుకని ఇంకా మనకి కుకింగ్ కూడా వచ్చినట్టు ఉంటుంది కదా. అన్నీ వచ్చు ఇప్పుడు మా అక్కకి. అన్నీ వచ్చు, అన్నీ చేస్తాయి ఇప్పుడు.
ఇంకా కొన్ని కొన్ని అంటే చెయ్యలేంలే ఏదైనా అంటే ఇంకా చెఫ్లం కాదు కదా ఎంత వండినా కూడా. ఇంట్లో మాకు చెఫ్ ఏమి అన్ని చేస్తుంది. అబ్బాబ్బా చెప్పకు, ఎక్కిస్తుంది గైస్ నన్ను. అంతేం లేదు, మునిగా మొన్న చెప్తున్నా నేను. అవునా? మరి అన్ని చేస్తుంది ఇంట్లో. ఉమ్. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఆలు బిర్యానీ అన్ని చేస్తుంది ఇంట్లో. మా చెల్లెకి పండగ. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇది చెప్పిన అయినా కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు కదా. చాలా సార్లు చెప్పినాం, కామెంట్స్ వీడియోలో అయిపోయిన తర్వాత కామెంట్స్ రీడ్ చేసాం కదా, అప్పుడు కూడా చెప్పిన, కానీ మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. మీ విలేజ్ ఎక్కడ? మా విలేజ్, మన విలేజ్, మా విలేజ్ అంటే అయ్యో అదే నేను వేరా కాదు కాదు sorry. మరి మా విలేజ్ అంటున్నా. అలా వచ్చేసింది చిన్న, అంటే వీళ్ళు అడిగిరు కదా మీ విలేజ్ ఎక్కడ అని, అలా అనేసి మా విలేజ్ అని వచ్చింది. అంటే మా విలేజ్ ఎక్కడ అంటే నిజామాబాద్ డిస్టిక్, నవ్పేట్ మండల్, కమలాపూర్ గ్రామం. చిన్న పల్లెటూరు. కానీ ఇప్పుడైతే మేము అక్కడ ఉండట్లేదు ప్రెసెంట్, ఎందుకంటే మా డాడ్ చనిపోయిన తర్వాత అలా ఒక్కొక్కళ్ళు కంటిన్యూస్గా చనిపోతూ ఉన్నారు. సో అందుకని మేము అక్కడ ఇల్లు ఖాళీ చేసేసి నిజామాబాద్కి వచ్చేసాం. నేను మా అత్త వాళ్ళ దగ్గర ఉంటా, మా చెల్లి మా మమ్మీ ఇద్దరు వేరే దగ్గర ఉంటారు రెంట్కి. వాళ్ళకి మాకు అంత డిస్టెన్స్ ఏమి ఉండదు, జస్ట్ ఒక 1 to 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. తను ఇంకా డైలీ నా దగ్గరకు వచ్చి వీడియోస్ చేస్తూ ఉంటుంది. నేనే వెళ్ళి మన బుల్లెట్ మీద ఎక్కించుకొని వచ్చి మళ్ళీ బుల్లెట్ మీద దించేసి రావాలి తనని. సో మీకు మా విలేజ్ ఏంటనేది తెలిసింది అనుకుంటున్నా, మళ్ళీ అడగకండి ప్లీజ్, ఓకేనా? ఎందుకంటే చాలా సార్లు చెప్పిన. ఒక వీడియో కూడా తీసినావు కదా నువ్వు. అవును, మా విలేజ్ వీడియో తీసిన, ఆయన కూడా మళ్ళీ అదే క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫోర్త్ క్వశ్చన్ ఇదైతే చాలా అంటే చాలా మంది అడిగారు, కానీ ఎవరికి ఆన్సర్ ఇవ్వలేదు. ఒక వీడియోలో చెప్పినా అనుకుంటున్నా, కానీ చెప్పినో లేదో అంత గుర్తుకు లేదు. ఫోర్త్ క్వశ్చన్ అదేంటంటే ట్రావెలింగ్ వీడియోస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అండ్ మళ్ళీ ఇంకొకటి నేను ఇంతకనే చెప్దాం అనుకున్నా, త్రివేణి లైఫ్ జర్నీ అని ఛానల్ నేమ్ పెట్టి ఇవన్నీ చేస్తున్నారు ఏంటి అని అన్నారు. ఇది అయితే చాలా మంది అడిగారు కదా చిన్న. అవును, చాలా మంది అడిగారు. కానీ ఏంటంటే నేను ఓన్లీ ట్రావెల్ వీడియోస్ కోసమనే నేను త్రివేణి లైఫ్ జర్నీ అని ఛానల్ నేమ్ పెట్టలేదు. నా లైఫ్లో ఏమేమి జరుగుతుంది అనేది అన్నీ చూపిద్దామనేసి త్రివేణి లైఫ్ జర్నీ అని పెట్టాను. ఇంక్లూడింగ్ మా ఫ్రెండ్స్ కూడా అన్నారు త్రివేణి లైఫ్ జర్నీ అని నేమ్ పెట్టి ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్, ఫన్నీ వీడియోస్ చేస్తున్నావేంటి అనేసి. వాళ్ళకి చెప్పిన, బట్ మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్తున్నా, నేను ఓన్లీ ఈ ట్రావెల్ వీడియోస్ కోసం అనే కాకుండా నా లైఫ్లో జరిగే ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని త్రివేణి లైఫ్ జర్నీ అని పెట్టా. ఈ ట్రావెల్ వీడియోస్ గురించి కూడా అడుగుతున్నారు, ఇవి కూడా ఖచ్చితంగా స్టార్ట్ చేస్తా. ఎప్పుడు అంటే మ్యాక్సిమం ఒక 5 to 6 months పట్టొచ్చు, ఎందుకంటే నేను ఒక్కొక్కటిగా అన్నీ కొనుక్కుంటున్నా. ఒకటేసారి అన్నీ కొనుక్కోవడం అంటే మన వల్ల కాదు అసలు. మ్యాక్సిమం పడతాయి 2-3 lakhs వరకు పట్టొచ్చు. అంటే అన్నీ కావాలి కదా ట్రావెల్ వీడియోస్ చేయాలి అంటే. ఆల్రెడీ మనము DJI Osmo Action 4 అయితే కొనుక్కున్నాం, మీ అందరికీ తెలుసు, అది షార్ట్ వీడియో కూడా చేశాను, అన్బాక్సింగ్ వీడియో. సో ఇప్పుడైతే మనం 5th క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేసేద్దాం. అసలు ఈ 5th క్వశ్చన్ ఏంటంటే మీరు హిందూసా క్రిస్టియన్సా? ఈ క్వశ్చన్కి నేను చాలాసార్లు ఆన్సర్ చేసిన క్రిస్టియన్స్ అని చెప్పేసి, వ్లాగ్ కూడా చేసిన, క్రిస్మస్ వ్లాగ్ మీరు అందరు చూసారు, కానీ మళ్ళీ అదే అడుగుతున్నారు. మేమైతే క్రిస్టియన్స్, కాకపోతే మేము హిందూ దేవుళ్ళని కూడా మొక్కుతాం. ఎందుకంటే ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరు అని మేమైతే ఎప్పుడూ అనుకోలేదు. దేవుడు అందరికీ ఒక్కడే దేవుడు, కాకపోతే మనమే ఇవన్నీ క్రియేట్ చేసుకున్నామని నా ఫీలింగ్. సో అందుకే మేమైతే అన్ని దేవుళ్ళని మొక్కుతాం, అన్ని పండుగలు జరుపుకుంటాం. పండుగలకి టెంపుల్స్ కూడా వెళ్తాం. ఇక్కడ మా ఇంటి ముంగట ఒక అక్క ఉంటుంది, అక్కతో పాటు అందరం కలిసి మేమైతే వెళ్తాం. అంతే. మేమైతే క్రిస్టియన్స్ అని మేము క్రిస్టియన్ దేవుడినే మొక్కాలి, హిందూ అయితే హిందూ దేవుడినే మొక్కాలని మేమైతే ఎప్పుడు అనుకోలేదు. దేవుళ్ళని వేరు చేసి కూడా మాట్లాడలేదు. హిందూస్ వేరే, క్రిస్టియన్స్ వేరే, ముస్లిమ్స్ వేరే అనేది ఎప్పుడు అనుకోలేదు. మేము అందరం ఒకటే, మనుషులు అందరం ఒకటే అని మేమైతే ఎప్పుడు అలానే అనుకుంటాం. ఫ్యూచర్లో కూడా అంతే చేస్తాం. అందుకే మేము వీడియో స్టార్టింగ్లో కూడా హాయ్, హలో, నమస్తే, వనక్కం, సలాం వాలేకుం అని కూడా అందుకే చెప్తాం. సో మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే దొరికింది అనుకుంటున్నా, క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాం ఇద్దరం కూడా. వచ్చిందా లేదా కామెంట్ చేసి చెప్పండి. వచ్చేసి ఉంటుంది ఎప్పుడు. అంతే అంటావా? సో మనకైతే క్లారిటీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఆల్రెడీ మేము వీడియో పెట్టినా కూడా మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. ఏంటి ఈ క్వశ్చన్, మేము ఆల్రెడీ వీడియో చేసినాం కదా, మళ్ళీ ఏంటి అదే క్వశ్చన్ అడుగుతున్నారు అనిపించింది.
అసలు క్వశ్చన్ ఏంటంటే హోమ్ టూర్ వీడియో పెట్టండి, హోమ్ టూర్ వీడియో చెయ్యండి. హోమ్ టూర్ వీడియో చేయడానికి ఏముంది గైస్, మా ఇల్లు చిన్న ఇల్లు ఆల్రెడీ చేసినాం. మనదేమన్నా ప్యాలెసా ఊరిక చేయడానికి? రేకుల ఇల్లు, లోపల ఒక రూమ్ కట్టుకున్నాం, ఒక కిచెన్. ఆల్రెడీ మేము చేసినాం వీడియో. స్టార్టింగ్ వీడియో అదే ఉంటుంది, ఇంట్రో వీడియో అయిన తర్వాత టూర్ వీడియో ఫస్ట్ అదే ఉంటుంది కదా. ఫస్ట్ ఇంట్రో అయిపోయింది, నా గురించి ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత హోమ్ టూర్ వీడియో అప్లోడ్ చేసినాం. చూసిరు చాలామంది, కాకపోతే ఇప్పుడు చాలామంది కొత్తగా వచ్చారు కదా, ఆ వీడియోస్ చూడలేదేమో. ఒకవేళ చూడకపోతే పైన ఐ బటన్లో లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తా, చూసేయండి. ఫ్యూచర్లో పెద్ద ఇల్లు కట్టుకుంటే మీ దయ వల్ల అప్పుడు ఖచ్చితంగా హోమ్ టూర్ వీడియో చేస్తా, ఈ మా ఇల్లు ఇంత పెద్దగా ఉంది అని చెప్పేసి. ఇప్పుడు చిన్న ఇల్లు కదా, ఎన్నిసార్లు చేస్తాం చెప్పండి. రెండు వీడియోల్లాగా పెట్టిన, ఒక వీడియో కూడా 2 వీడియోలు పెట్టిన హోమ్ టూర్ గురించి. అవునా? ఫస్ట్ హోమ్ టూర్ హాల్, కిచెన్, స్టోర్ రూమ్ చూపించినాం. దాని తర్వాత బెడ్రూమ్ స్టూడియో టైప్ చేసుకున్నాం అని చెప్పేసి ఇది చూపించినాం. అవి 2 వీడియోలు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడని వాళ్ళు ఉంటే చూడండి. మీ దయ వల్ల పెద్ద ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా వీడియో చేద్దాం. అప్పుడు మా ఇల్లు మీ దయ వల్ల మేము ఇంత బాగా కట్టుకున్నాం, మీ సపోర్ట్ వల్ల అనేసి మీ అందరికీ చూపిస్తా. ఓకేనా? ఇప్పుడు మనము 7th క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. ఈ 7th క్వశ్చన్ అయితే అబ్బా పిచ్చిగా వచ్చింది, అది కామెంట్ పిచ్చిగా వచ్చింది. ఏంటంటే మిగిలిన ఫుడ్ ఏం చేస్తారు? మిగిలిన ఫుడ్ అంటే ఇప్పుడు మేము ఫుడ్ వీడియో చేస్తాం కదా, దానికి కుకింగ్ ఇంట్లో చేసుకుంటామని తెలుసు అందరికీ, కానీ ఇంకా కొంతమందికి తెలియదు కావచ్చు. మళ్ళీ కామెంట్స్ చేసారు, దానికి ఆన్సర్ ఇచ్చేసినాం. ఆ మిగిలిన ఫుడ్ని ఏం చేస్తారు అని అడిగారు. మేమిద్దరం అయితే ఆఫ్టర్నూన్ వీడియో చేస్తాం కాబట్టి మేము ఆఫ్టర్నూన్ తినేస్తాం, ఇంకా మిగతాది నైట్కే ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరి కోసమనే వండుతాయి, ఏం ఎక్స్ట్రా ఎక్కువ ఏమి వండను. మేమిద్దరము ఇంకా 3, మా అత్త, మామ, అమ్మ, 2 అమ్మలు, మామ, వాళ్ళ కోసమని వండేస్తాం. ఇక అది ఈవినింగ్ నైట్కి ఎలా అయినా ఫుడ్ తినాలి కదా, ఆఫ్టర్నూన్ తిన్నది అలానే ఉంటుంది కడుపులో. ఇంట్లో పని అంతా చేసుకుంటాము, వాకింగ్కి వెళ్తాం కాబట్టి అరిగిపోతుంది. జోక్ అని వచ్చిందా? అరిగిపోతుంది కాబట్టి మళ్ళీ నైట్కి ఎట్లయినా ఆకలిస్తుంది, ఇంకా దాన్ని తినేస్తాం. మేమైతే ఫుడ్ని అస్సలు వేస్ట్ చేయం. వేస్ట్ చేస్తే మా మామ అయితే మమ్మల్ని అస్సలు ఊరుకోడు కూడా, తిడతాడు చాలా. ఫుడ్ వేస్ట్ చెయ్యొద్దు, మన సిచ్యువేషన్ ఎలా ఉంది, మీరు ఫుడ్ వేస్ట్ చేస్తారా అనేసి తిడతాడు. ఫుడ్ అయితే అస్సలు వేస్ట్ చెయ్యము, మాకు కావలసినంత వండుకుంటాము. మిగతా ఏమైనా ఉంటే తర్వాత అయినా ఉండిపోతుంది అనేసి మేమైతే లిమిటెడ్గా వండుకొని నైట్గా వాళ్ళకి మాకు ఓన్లీ మేమిద్దరమే తినాలా, మా అమ్మ వాళ్ళు కూడా తినాలని మాకు కూడా ఉంటుంది కదా, సో అందుకే వాళ్ళ కోసం కూడా వండుతాం. సో నెక్స్ట్ కామెంట్ అయితే అమ్మో ఇది అమ్మ బాబాయ్, నాకు ఇది దీనికి ఎన్నిసార్లు ఆన్సర్ చేసినా కూడా మళ్ళీ వీడియో కూడా తీసింది మా అక్క. రిపీటెడ్ క్వశ్చన్ ఇది, చాలా రిపీటెడ్ చాలా, ప్రతి వీడియో కింద ఆన్సర్ ఉంటది, సారీ ఈ క్వశ్చన్ ఉంటది. ఎందుకంటే ఈ మధ్య మా చెల్లికి హెల్త్ బాగాలేదని చెప్పేసి అమ్మ వాళ్ళతో వీడియోస్ చేసినాం కదా, ఆ వీడియో కింద ప్రతి కామెంట్ ఉంటది. మేము మాక్సిమం ఒక 2-3 కామెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. అసలు ఆ కామెంట్ ఏంటంటే మీ మమ్మీ ఎవరు, మేము కన్ఫ్యూజన్లో ఉన్నాం. దాంట్లో కన్ఫ్యూజన్ ఏముంది అసలు నాకు అర్థం కాదు. ఆల్రెడీ చెప్పినా కదా, సర్లే కొత్తగా వచ్చిన వాళ్ళు అడుగుతున్నారేమో అనుకోవచ్చు, కానీ మళ్ళీ అంటే రెగ్యులర్గా కామెంట్ చేసే వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు కదా. అందుకే అసలు మా మమ్మీ ఎవరు, రియల్ మమ్మీ ఎవరు అనేసి మా చెల్లి చెప్తుంది ఇప్పుడు. ఎందుకంటే తను బాగా చెప్తుంది దీంట్లో అయితే, అందుకే తననే చెప్పమని అంటున్నా. చెప్పు. బక్కగుందేమో మా మమ్మీ, దొడ్డుగున్నది వీళ్ళ మమ్మీ. అయ్యో పాపం చిన్న. అంటే దొడ్డుగున్నామే బక్కగున్నామా అంటే, బక్కగున్నామా మా ఓన్ మమ్మీ, మమ్మల్ని కన్న తల్లి మా ఇద్దరిని. ఫస్ట్ నేను, తన తర్వాత లేదు నేనే ఫస్ట్, అలా కనిపిస్తుంది కానీ ఫస్ట్ నేను, తర్వాత మా చెల్లి. మా అమ్మ బక్కగుంది కదా, తను మా మమ్మీ, ఓన్ మమ్మీ. ఉన్నదేమో మా మేనత్త, మా డాడీ వాళ్ళ అక్క, ఓన్ సిస్టర్. తన దగ్గర నేనుంటా, మా మమ్మీ మా చెల్లి వేరే దగ్గర ఉంటారు. ఇందాకనే చెప్పిన కదా, చెప్పిన. ఎందుకంటే మా ఇద్దరు మమ్మీ, నేను ఇద్దరిని అమ్మ అని పిలుస్తాం ఇద్దరం కూడా, అందుకే మీకు ఈ డౌట్ వచ్చిందేమో. కానీ క్లారిటీ ఇచ్చినాక కూడా మళ్ళీ అడిగారు. సో ఇప్పుడైతే చెప్పేసినా కానీ మళ్ళీ అడగకండి. ఊరిక చెప్పడం అంటే కూడా బోర్ కొడుతుంది, మీకు బోర్ కొడుతుంది, మాకు కూడా బోర్ కొడుతుంది. ఏంటి రోజు చెప్పాలా అని. ఇంతకుముందు కూడా క్లారిటీ ఒక వీడియో తీసింది, చూపించిన ఇద్దరిని. తిను మా మేనత్త, తను మా ఓన్ మమ్మీ అనేసి చూపించిన, కానీ
మళ్ళీ అదే క్వశ్చన్ అడిగారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం 9th క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేద్దాం. ఈ క్వశ్చన్ అయితే చాలామంది అడిగారు. మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 year అయిపోతుంది కదా, అందుకని కంటిన్యూగా అడుగుతూనే ఉన్నారు. ఈరోజు అయితే ఆన్సర్ చేసేద్దాం. అసలు క్వశ్చన్ ఏంటంటే, మీ ఇన్కమ్ ఎంత? మీ ఇన్కమ్ ఎంత అని ఏ యూట్యూబర్ కూడా చెప్పరు మాకు ఇంత వస్తుంది అనేసి. మేము కూడా చెప్పొద్దనే అనుకున్నాం, కానీ మీరు ఇంతలా అడుగుతున్నారనేసి మేము చెప్తున్నాం. మేము కరెక్ట్గా ఇంత వస్తుంది అని అయితే చెప్పాము, ఎందుకంటే మాకు కరెక్ట్గా ఇంతే వస్తుంది అని మాకు కూడా తెలీదు. ఒక మంత్ ఎక్కువ రావచ్చు, ఒక మంత్ తక్కువ రావచ్చు. ఎందుకంటే మనకి వ్యూస్ ఒక్కోసారి పెరుగుతాయి, ఒక్కోసారి తగ్గుతాయి. అప్పుడు ఏమవుతుంది, వాచ్ టైం కూడా పడిపోతుంది. కాబట్టి మనకి అమౌంట్ అనేది తగ్గిపోతుంది. ఏదున్నా సరే మీ చేతిలోనే ఉంటుంది. మాకు వ్యూస్ రావాలన్నా మీ చేతిలోనే, ఆ వ్యూస్ తగ్గాలన్నా మీ చేతిలోనే. ఎందుకంటే మీరు చూస్తేనే వస్తుంది కదా, అది మీరు చూడకపోతే వాచ్ టైం పడిపోతుంది, మాకు కూడా అమౌంట్ తగ్గిపోతుంది. సో అలా అని చెప్పేసి మేము క్లారిటీగా చెప్పలేము మాకు మంత్లీ ఇంతే వస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడైతే మనము 10th క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేద్దాం. లాస్ట్ క్వశ్చన్ ఇది. చాలా మంది అడిగారు. మేము యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియోకి అయితే ఖచ్చితంగా వచ్చింది ఈ కామెంట్. చాలా మంది అడిగారు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే అస్సలు చేయలేదు. ఒక్క వీడియోలో కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు. కానీ అసలు మేము చూసి కూడా చూడనట్టు వదిలేసాం ఈ క్వశ్చన్ని. ఎందుకంటే మేము చెప్పాలి అనుకోలేదు కాబట్టి వదిలేసినాం. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నా తెలుసా, మమ్మల్ని బెదిరించిర్రు సబ్స్క్రైబర్స్ బెదిరించారు, ఏంటి చెప్తారా లేదా అనేసి. అసలు ఆ క్వశ్చన్ ఏంటంటే, మీ స్టడీస్ ఏంటి? ఇప్పుడు క్లారిటీ ఇచ్చేస్తాం మేము. ఫస్ట్ అయితే మా చెల్లి ఇంటర్ కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు ఇంటర్ 2nd year చేస్తుంది. ఏ గ్రూప్? నేను బైపీసీ చేస్తుంది. మా చెల్లి డాక్టర్ అవుతుందంట. డాక్టర్ అయ్యి మీ అందరికి వచ్చి ఇంజెక్షన్ చేస్తుంది మా చెల్లి. వస్తా, ఖచ్చితంగా వస్తా. మీకు ఏదైనా హెల్త్ బాగాలేకుండా చెప్పండి, మా చెల్లి కింద కామెంట్ చేయండి, అడ్రస్ పెట్టండి. ఇట్లా జస్ట్ స్పీడ్లో వచ్చేసి ఇంజెక్షన్ చేసి టాబ్లెట్లు ఇచ్చేస్తుంది మా చెల్లి. సో ఇప్పుడైతే మా చెల్లి గురించి క్లారిటీ వచ్చేసింది. నా గురించి చెప్తాను ఇప్పుడు. నా గురించి ఏంటంటే, నేను ఏం చదువుతున్నాను అనేసి చాలామంది అడిగారు. ఇద్దరి గురించి అడిగారులే, మా చెల్లి గురించి క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు నా గురించి, నేను ఇంటర్ కంప్లీట్ చేశా. ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత స్టడీ అయితే ఆపేసా. ఎందుకనంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా డాడీ అయితే చనిపోయిండు. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు చనిపోయిండు కదా. ఇంటర్లో చనిపోయిన తర్వాత 2 years కంటిన్యూ చేసిన. 2 years అయిపోయిన తర్వాత ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, డాడీ లేకుడు, మమ్మీ ఒక్కటి, 2 ఆడపిల్లని ఎలా చూసుకోవాలనేది కష్టమైన పని. అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. డాడీ లేని వాళ్ళకి, అంటే సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆ స్ట్రగుల్ ఎంత ఉంటుంది అనేది. మాకు కూడా అలాంటి సిచ్యువేషనే ఉండే. దాని తర్వాత నేను కూడా వర్క్ చేసిన. ఇంటర్ అయిపోయిన తర్వాత కొన్ని మంత్స్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి అలా ఒక్కొక్కటి వీడియో వైరల్ అయ్యి మంచి 100K 200K ఫాలోవర్స్ వచ్చిర్రు. దాని తర్వాత 400K ప్లస్ కూడా వచ్చిర్రు. ఇప్పటికి కూడా అక్కడే అయిపోయిన 400K. యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా నాకైతే కొంచెం కూడా నాలెడ్జ్ లేకుండే, కానీ దాని గురించి అన్నీ తెలుసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఇలా ఉన్నాం. మా చెల్లి ఎమోషనల్ అయిపోతుంది. అంటే అందరికీ తెలిసే ఉంటుంది, యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, రిలేటివ్స్ గురించి, ఫ్యామిలీ అన్నీ ఉంటాయి. ఆడపిల్లలు చేయడం అంటే కష్టమైన పని. కానీ మేము చేసి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆ కారణం మీరే. మీ సపోర్ట్ వల్లనే మేము ఇలా ఉన్నాము. ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి స్థాయిలోకి వెళ్ళి ఇంకా మా మమ్మీని, మా ఫ్యామిలీని అందరినీ బాగా చూసుకుంటాం. మా స్టడీస్ గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇంకా మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి మేమైతే దీంట్లోనే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. 2 క్వశ్చన్లు. అదేంటంటే, మీరు లైవ్కి వస్తా అని చెప్పి ఇంతవరకు కూడా రాలేదని చాలామంది అడిగారు. మాకు కూడా లైవ్కి రావాలని చాలా ఉంది, కాకపోతే లైవ్ ఎలా పెట్టాలనేది తెలీదు.
అయ్యో. లైవ్ ఎలా పెట్టాలని తెలియదు, అందుకనే చేయలేదు. అప్పుడు చెప్పినాం 10K సబ్స్క్రైబర్లకి లైవ్కి వస్తామని, దాని తర్వాత 50K సబ్స్క్రైబర్స్కి కూడా వస్తామని చెప్పినాం. కానీ మాకు ఎలా స్టార్ట్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది తెలియలేదు. సో ఇప్పుడు కూడా నేను నేర్చుకుంటున్నా ఎలా మాట్లాడాలనేది. ఈ లైవ్ గురించి మనకి ఇప్పుడు 100Kకి దగ్గరలో ఉన్నారు కదా, ఇప్పుడు 92K సబ్స్క్రైబర్స్ ఏమో ఉన్నారు. అవును, ఉన్నారు. ఇప్పుడు 100Kకి అయిపోయిన తర్వాత మేము ఖచ్చితంగా లైవ్కి వస్తాం. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఇంకా ఉంటే మమ్మల్ని డైరెక్ట్ కాల్లో మాట్లాడి మమ్మల్ని అడగొచ్చు. మాతోటి ఫ్రెండ్లీగా ఉండడానికి కూడా ట్రై చేయొచ్చు. ఒకవేళ మేము జాయిన్ అప్ అంటే మెంబర్షిప్ తీసుకోలేదు అంటే నార్మల్గా లైవ్లో కామెంట్స్ వస్తాయి కదా, అలానే కామెంట్స్ వేసేస్తే మేము దానికి ఆన్సర్ ఇస్తాం. మీరు మాతోటి మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా మెంబర్షిప్ తీసుకోండి, మాతోటి డైరెక్ట్గా మాట్లాడచ్చు. అండ్ ఇంకొకటి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ చెప్తున్నా మీకోసం, రివీల్ చేయాలి అనుకోలేదు కానీ రివీల్ చేస్తున్నా. ఏంటంటే నా మ్యారేజ్ గురించి అయితే అనుకోకండి. మ్యారేజ్ కాదులే, మనకి ఇప్పుడు ఇది ఒకటే ఛానల్ కదా, త్రివేణి లైఫ్ జర్నీ అకౌంట్. ఇది సారీ యూట్యూబ్ ఛానల్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతున్నా నేను. త్రివేణి లైఫ్ జర్నీ ఛానల్ ఒకటే ఉంది. ఇప్పుడు 100K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మేము ఇంకొక ఛానల్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది, మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. దాన్ని మేము ఓపెన్ చేసి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాం. ఆ ఛానల్ నేమ్ కూడా మీకు రివీల్ చేస్తా. ఇప్పుడు ఏంటంటే మా చెల్లికి కూడా తెలియదు తెలుసా అసలు. ఏం చిట్టి? నువ్వు కూడా మన సబ్స్క్రైబర్స్కి చెప్పేటప్పుడే విను. ఓకే చెప్పు. మన త్రివేణి షార్ట్స్ అని ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసినాం. ఆ ఛానల్లో మేము ఇప్పుడు ప్రెజెంట్ దీంట్లో త్రివేణి లైఫ్ జర్నీ ఛానల్లో షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాం కదా, ఫన్నీ షార్ట్స్, అవన్నీ ఆ ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నాం. మీరు సపోర్ట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్టే ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ది బెస్ట్ ఇస్తాం మేము. దీంట్లో ఆపేస్తామని అనుకోకండి, దీంట్లో అయ్యేటి వ్లాగ్స్, ఫుడ్ వీడియోస్, ఫన్నీ షార్ట్స్ అంటే ఇంకా దాంట్లోనే కంటిన్యూ అవుతాయి. దీంట్లో మినీ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాం. మినీ వ్లాగ్స్ స్టార్టింగ్లో చేశాయి కదా మినీ వ్లాగ్స్, అలాంటివి ఇంకా కొంచెం బెటర్గా చేద్దాం అనుకుంటున్నాం. ఖచ్చితంగా చేస్తాం, మీరు సపోర్ట్ చేయండి. ఆ ఛానల్ కూడా నేను ఎప్పుడు ఓపెన్ చేస్తాను అంటే ఇప్పుడు మనకి 100K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మంత్లోనే కంప్లీట్ అవుతారా, నెక్స్ట్ మంత్లో కంప్లీట్ అవుతారా అనేది తెలీదు, అది మీ చేతిలో ఉంటుంది. కాబట్టి కంప్లీట్ అయిన తర్వాత ఒక రోజు నేను చెప్తా, అప్లోడ్ చేస్తున్నాను, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతా, చూసేయండి. అండ్ లైవ్కి ఎప్పుడు వస్తామని అనేది కూడా ఇప్పుడు అదే మెంబర్షిప్ ఎలా తీసుకుంటారు కదా, దాంట్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా లైవ్కి మమ్మల్ని వీడియో కాల్లో ఎలా మాట్లాడాలి అనేది మొత్తం క్లారిటీగా ఒక షార్ట్ వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. మీరు యూట్యూబ్లో లైవ్కి కూడా అటెండ్ అవ్వచ్చు. చాలామంది ఇప్పుడు మనకి 100K ఫ్యామిలీ అయిపోయారు కాబట్టి అందరూ వచ్చి మాతో మాట్లాడండి. ఫస్ట్ టైం లైవ్కి రాబోతున్నాం మేము, ఫన్నీగా మాట్లాడుకుందాం అందరం. నేను ఎలా ఫన్నీ షార్ట్స్ చేస్తా అలానే మాట్లాడుకుందాం ఫన్నీగా, ఓకేనా? అత్త క్యారెక్టర్తో మాట్లాడు. అత్త క్యారెక్టర్తో అంటే గైస్ లేదు రంగమ్మ క్యారెక్టర్లో మాట్లాడతా నేను. హిందీలో హిందీలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మాట్లాడు. అది ఏంటి, కానా కాతి ఇద్దరు లాతి, కానా కాతి ఇద్దరు లాతి, అలా అని మాట్లాడుకుందాం. ఫన్నీగా ఫ్రీగా మాట్లాడేసుకుందాం. ఎప్పుడు వస్తానేది అప్డేట్ చేస్తా, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతా, యూట్యూబ్లో కూడా షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తా. ఖచ్చితంగా అందరూ అటెండ్ అవ్వండి, అందరం కలిసి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ మాట్లాడిన తర్వాత లైవ్కి వచ్చిన తర్వాత నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది మా ఇద్దరికి, నెక్స్ట్ ఎలా మాట్లాడాలి అనేది మాకు కూడా తెలుస్తుంది కదా. సో మేమైతే ఇప్పుడు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేసాం. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం ఈ క్వశ్చన్ Q&Aలో. నెక్స్ట్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి మన ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్, ఫన్నీ షార్ట్స్, వ్లాగ్స్ అన్నీ కంటిన్యూ అవుతాయి. ఏవి ఆపేదే లేదు, అసలు తగ్గేదేలే అన్నట్టే. నిజంగా ఏది ఆపను, మీ సపోర్ట్ చేస్తూనే ఉండండి మాకు, మేము ఇలానే ముందుకెళ్తూనే ఉంటాం. ఇప్పుడు ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేసేస్తున్నాం. అవును, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.